సుభాషిణి గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వినపడుతుందా? ఇప్పుడు సుమిత్ర గారు ఎన్ని డైలాగులు చెప్పిన తర్వాత నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మొదటిగా నేను హిందూపూర్కి 2014లో వచ్చాను, నాన్నగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు. దాని తర్వాత మళ్ళీ 2019లో వద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు రాలేకపోయాను. మళ్ళీ ఈసారి 2024లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా 2 రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్గా రావాలని, సభ ఉందని నేను ఈరోజు 2 రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అందరినీ చూడాలని ఇక్కడికి వచ్చాను. అప్పటికి మీకున్న ప్రేమ ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది, ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం. ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది. ఎప్పుడండి ఎన్నికలు? మే 13th. అందరు ఓటేస్తున్నారా? ఎవరికి ఓటేస్తున్నారు? ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సింది ఒకటే, మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓటేయాలి. నా కోసమో ఇంకెవరి కోసమో కాదు, మీ గురించి ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ అభివృద్ధి కోసం ఓటేయమని అడుగుతున్నాను అందరినీ. మీకు తెలిసిందే టీడీపీ ఎప్పుడూ సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ. ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడూ మనం జీవితంలో పైకి రాలేము. ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము, కానీ మన రేపు బాగుండాలంటే, ఒక కారు కొనాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు? అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి 2 తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు, అది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఓటేసి మనం గెలిపించడం, సీఎం చేయడం మన బాధ్యత. అదే కాదు, హిందూపురానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు మీరు 2 సార్లు గెలిపించారు ఆల్రెడీ. ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు. మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే. నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు. అదే కాకుండా అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం, ఇంకా చేస్తూనే ఉంటారు. మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత. మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, మంచి సందేశాన్ని ఇచ్చారు మా హిందూపురం ప్రజలకు. ఇప్పుడు నారా లోకేష్ గారి సతీమణి అయినటువంటి మన బ్రాహ్మణి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉండే మహిళా పవర్, మహిళా ఉత్సాహం, ఇక్కడ మీరందరూ చేసిన డాన్సులు చూస్తూ ఉంటే నాకు నిజంగా నాన్నగారి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ జరిగే లేపాక్షి ఉత్సవాలకి వచ్చినట్టు అనిపిస్తుంది. అంత సరదాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా కూడా మా సొంత ఊరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరందరూ ముఖ్యంగా మహిళలు, మా తాతగారు ఎన్టీ రామారావు గారికి, మా పెద్దనాన్నగారు మరియు మా నాన్నగారు, మీ అందరి బాలయ్య గారికి ఎంతో మీరు గౌరవం ఇచ్చారు, ఆదరించారు, మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇప్పుడు హిందూపూర్ అంటే ఏంటి? ఇప్పుడు హిందూపూర్ అంటే పర్యాటక రంగంలో ఒక పెద్ద పేరు, అవునా కాదా? హిందూపూర్ అంటే ఇక్కడ ఇది దేవాలయ నిలయం, అవునా కాదా?
నేను ఇక్కడికి వస్తున్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళాను, చాలా ఆనందంగా ఉండింది. అదే కాకుండా హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట, అవునా కాదా? ప్రత్యేకంగా హిందూపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా ఆప్యాయత చూపిస్తారు, ఈరోజు మనం చూస్తున్నాము. అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం, మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు. మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు. మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది. ఇంత కష్టపడే మహిళల్ని, స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది. మీ అన్నగారు, మా తాతగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ తన సొంత కూతురులాగా చూసుకున్నారు. ఇప్పుడే చెప్పటం జరిగింది, భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చినది ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ, పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు. అదే కాకుండా మన మహిళలు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళు కూడా లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారిదే. అదే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలంటే ఆయన భారతదేశంలోనే పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేశారు. అదొక చాలా మంచి మోడల్ అయింది. డ్వాక్రా మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ చాలా నిజాయితీగా, చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేసి మీరు చేసే ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ కూడా చేసి మీ రుణాలు మీరు తీర్చి మీరు లాభాలు కూడా చేయటం మొదలుపెట్టారు. నాకు చాలా గర్వంగా ఉంది. డ్వాక్రా సంఘాలే కాకుండా పెద్ద కాలేజీల్లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ మహిళలకి మొట్టమొదట కల్పించింది మన చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎంతోమంది తెలుగు మహిళలు ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఇవే కాకుండా మహిళల వంటగది బాధలు చూసి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే. మా వారు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో మహిళలకి స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో చేస్తున్నారు. ఇప్పుడు మనము బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా సాధికారత గురించి ఆలోచించే ఆయన. నాకు మా చెల్లెల తేజస్వినికి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛతో పెంచారు. ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు, మీరు వేరే ఎవరి మీద ఆధారపడకూడదు, మీరు బాగా చదువుకుని మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆయన కొన్నిసార్లు మమ్మల్ని పొద్దున 4-5 ట్యూషన్లో దింపేవారు. ఎగ్జామ్స్ ఉంటే ప్రేమతో ఎగ్జామ్ సెంటర్లో దింపేవారు. చాలా పనులు చేశారు మా కోసం. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత కూడా నారా లోకేష్ గారితో పాటు నాన్నగారు ఎంతో నన్ను ప్రోత్సహించి పై చదువులకు అమెరికా పంపించారు, బయట ఉద్యోగాలు చేయడానికి సింగపూర్ పంపించారు. నన్ను ఆయన కొడుకులాగా చూసుకున్నారు, కూతురులాగా కాదు. నాకు అంత ఫ్రీడమ్, అంత ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన నాన్నగారు. ఈరోజు దీనంతటి వల్ల నేను హెరిటేజ్ సంస్థని నడపగలుగుతున్నానంటే ఈరోజు తేజస్విని మా చెల్లెలు మా నాన్నగారిని జయ బాలయ్య చేయగలిగిందంటే, అదే కాకుండా
నేను ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది నాన్నగారి సపోర్ట్ వల్ల, ఆయనకి మహిళల పట్ల ఉండే గౌరవం వల్ల. ఆయనకి ఏంటంటే ఆయన కోరిక, ఎలాగైతే నన్ను, మా చెల్లెల్ని, మా అమ్మగారిని ఎంత ప్రోత్సహించారో హిందూపూర్లో ఉన్న మహిళల్ని కూడా ఆయన కూతురులాగా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో పైకి రావాలనేది ఆయన కోరిక. ఇప్పుడు మనము నాన్నగారు ఇక్కడ చేసిన పనుల గురించి మాట్లాడాలంటే గత 10 సంవత్సరాలుగా మీ బాలయ్య, మీ ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కొన్ని నేను మీకు గుర్తు చేస్తాను, మీ అందరికీ తెలుసు. నాన్నగారు ఇక్కడున్న లేపాక్షి ఉత్సవాల్ని ప్రారంభించటంలో చాలా కీలక పాత్ర పోషించారు. దానివల్ల మన లేపాక్షి అనేది, మన హిందూపూర్ అనేది టూరిజం రంగంలో ఎంతో అభివృద్ధి పొందింది. అదే కాకుండా ఇక్కడున్న ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్పిటల్స్లో ఎంతో అభివృద్ధి చేశారు. అవే కాకుండా మన హిందూపూర్లో లేని సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ నిర్మించారు. అదే కాకుండా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు నీటి సమస్య తీర్చటం. నాన్నగారు రైతుల బాగు కోసం హంద్రీ నివా ద్వారా చెరువులలో నీళ్లు నింపి ఇక్కడున్న రైతులు బాగుపడేలాగా చేశారు. అదే కాకుండా దశాబ్దాలుగా ఉండే నీటి సమస్యని తీర్చడానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ వేయించి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించి